గురువారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఎల్లాపూర్ మెదక్ పట్టణంలోని ఔరంగాబాద్ గ్రామ సభలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావులతో కలిసి ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన గ్రామ సభలో ముందస్తుగా ప్రజాపాలన కార్యక్రమం ఉద్దేశం వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు పంపిన సందేశాన్ని సంబంధిత అధికారులు చదివి వినిపించారు. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి 6 గ్యారెంటీ పథకాలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల పథకాల కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, గ్రామంలోని ప్రతి కుటుంబం వారి కుటుంబ పరిధిలో రావాల్సిన పథకాలకు దరఖాస్తులను ప్రజాపాలన కార్యక్రమంలో సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ ఖచ్చితంగా ప్రతి అర్హులైన వారికి పథకాలు అందిస్తామని, గ్రామ సభల ద్వారా నిజమైన అర్హులను ఎంపిక చేయడమే ప్రజాపాలన ఉద్దేశమన్నారు. మీ కుటుంబంలో వ్యక్తిగా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉంటూ మీ కష్టాల్లో పాలు పంచుకుంటామన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే ఉంటాయని, ప్రజల అభివృద్ధిలో ఎలాంటి రాజకీయ పందా అవసరం లేదన్నారు. అందరూ కలిసికట్టుగా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలన్నారు. గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన సభలో దరఖాస్తులు సమర్పించలేని వారు జనవరి 6 వరకు తమ దరఖాస్తులను పంచాయతీ కార్యాలయంలో అందజేయాలని, గ్రామంలోని అర్హత గల ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే సూచించారు. రోజు అక్కడ కౌంటర్స్ ఓపెన్ అయ్యి అక్కడ కూడా మీరు అప్లికేషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైతే గ్రామ సభ లాస్ట్ డే ఉంది, లాస్ట్ డే చాలా పెద్ద అక్కడ కుటుంబం చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ హడావిడి అవుతాయి. సో అందుకే రేపటి నుంచి పెద్ద గ్రామ పంచాయతీ ఉన్నా కూడా, పెద్ద వార్డు ఉన్నా కూడా రేపటి నుంచి మీరు అక్కడ గ్రామ పంచాయత్ ఆఫీస్ కి వెళ్ళి పంచాయత్ సెక్రటరీ గానీ, అంగన్వాడీ టీచర్ గానీ, ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా అప్లికేషన్స్ ఇవ్వచ్చు. సేమ్ మున్సిపాలిటీస్ లో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సుమారుగా అంటే రేపటి నుంచి చూసుకుంటే 7 రోజులు, ఈ రోజు నుంచి చూసుకుంటే 8 రోజుల్లో ఎప్పుడైనా మీరు అప్లికేషన్స్ అక్కడ కౌంటర్స్ లో ఇవ్వచ్చు. గ్రామ సభ అంటే ఇక్కడ గ్రామ సభ సంబంధించిన మనం మీకు గవర్నమెంట్ ఏం ఆలోచన ఉంది, గవర్నమెంట్ ఏం ఇక్కడ అందరూ ఇక్కడ కౌంటర్స్ పెడుతున్నారు. మనం ఇక్కడ అందరూ కౌంటర్స్ పెట్టి సీనియర్ అధికారులు ఉన్నారు ప్రతి ఒక్క కౌంటర్ లో. ఒక కౌంటర్ లో ఎంపీఓ ఉన్నారు, ఒక కౌంటర్ లో ఏఈ ఉన్నారు, ఒక కౌంటర్ లో సర్వేయర్ ఉన్నారు. ఇలానే చాలా మంది సీనియర్ అధికారులు ఉన్నారు. సో మీ అన్ని అప్లికేషన్స్ కూడా దయచేసి కరెక్ట్ గా ఫిల్ చేయండి. సో అప్లికేషన్స్ కూడా ఫిల్ చేయడానికి మా ఇక్కడ ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు ఏం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే, పంచాయత్ సెక్రటరీ కానీ, అంగన్వాడీ టీచర్ కానీ, విఓఏ కానీ మీ అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వారు మీకు కరెక్ట్ గా గైడ్ చేసి అప్లికేషన్ నింపి మీరు ఈనాడు ఇక్కడ కౌంటర్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయండి. కానీ ఈ రోజు నుంచి 6 తారీఖు వరకు మీరు ఎప్పుడైనా కూడా గ్రామ పంచాయత్ లో ఈ కౌంటర్స్ ఓపెన్ ఉంటాయి. సో ఈ రోజు మనం ఇప్పుడు 8 నుంచి 12 గంటలకి ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ తీసుకొని వెళ్తాము. చాలా కుటుంబాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ మీరు ఈ రోజు కౌంటర్స్ ఇక్కడ అయిన తర్వాత కూడా గ్రామ పంచాయత్ లో 6 తారీఖు వరకు డైలీ అదే టైమింగ్ లో 10 to 5, 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు డైలీ గ్రామ పంచాయత్ లో కూడా అక్కడ పంచాయత్ సెక్రటరీ, అంగన్వాడీ టీచర్, విఓఏ ఆర్ ఫీల్డ్ అసిస్టెంట్ ఇంకా ఎవరైతే ఉన్నారో వారు అక్కడ ఉండి డైలీ కూడా మీతో అప్లికేషన్స్ తీసుకుంటారు, మీకు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. కుటుంబం వివరాలు కూడా అప్లికేషన్ లో తీసుకుంటున్నాం కాబట్టి ఆ కుటుంబంకి ఎవరెవరికి ఏం లబ్ధి చేరాలి అది మనం ఈ అప్లికేషన్ తర్వాత పరిశీలన అయిన తర్వాత మళ్ళీ వారికి లబ్ధి చేరుకోవడానికి గవర్నమెంట్ ఒక డిసిజన్ తీసుకుంటున్నది. ఇప్పుడు ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు దట్ ఏవైతే రేషన్ కార్డు లేదు అంటే ఎవరి దగ్గర రేషన్ కార్డు ఉంది, ఖచ్చితంగా రేషన్ కార్డు అంటే ఒక కుటుంబం, ఆ కుటుంబం సంబంధించిన అన్ని వివరాలు తీసుకొని అప్లికేషన్ కలెక్ట్ చేస్తున్నాము. అప్లికేషన్ కి డేటా ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ వాటికి పరిశీలన అయిన తర్వాత వారందరికీ లబ్ధి చేరుతాయి. ఇప్పుడు ఎవరి దగ్గర రేషన్ కార్డు లేదు సో వారు కూడా ఇక్కడ ఇంకొక స్పెషల్ కౌంటర్ పెట్టడం జరిగింది. అక్కడ మీరు కొత్త రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తులు పెడుతున్నారు. సో అయితే ఇప్పుడు మీరు ఒరిజినల్ ఏవైతే అప్లికేషన్ ఉన్నాయో అందరిది కుటుంబ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి బహుశా ఫ్యూచర్ లో కొత్త రేషన్ కార్డు మీకే ఎప్పుడు అది శాంక్షన్ అవుతాయి అప్పుడు కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ వివరాలు ఏవైతే ఉన్నాయో పరిశీలన చేసుకో నాయకులకు కొన్ని సందేహాలు ఈ ఫామ్ ఫిల్అప్ చేయడంలో కానీ సార్ మీ దృష్టికి తీసుకుపోతాం సార్. మీరు మాట్లాడేటప్పుడు మాకు పూర్తిగా అవగాహన కల్పించే విధంగా కొన్ని విషయాలు చెప్పాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు ఒక పెద్ద రేషన్ అంటే ఒక పెద్ద కుటుంబం ఉంది, ఒక తల్లిదండ్రులతో పాటు 2 కొడుకులు ఉన్నారు, చిన్నప్పుడు ఒకటే రేషన్ కార్డులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏమైందంటే పెద్దయి పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళకు కూడా పిల్లలైనరు, కానీ ఉమ్మడి రేషన్ కార్డు ఒకటే ఉండడం చేత ఇంకొకటి మీరు ఇంకా ఏమంటున్నారు, ఒకే కుటుంబంలో 2 మహిళలు అంటే పెళ్ళైన వాళ్ళు ఉంటే మహాలక్ష్మి స్కీమ్ వర్తిస్తాయి. ఒక కుటుంబంకి అవి అన్ని
ఆ కుటుంబం సంబంధించిన అందరికీ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఇక్కడ మనం కుటుంబం సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి కలెక్ట్ చేస్తున్నాము. సో వారు ఎలిజిబుల్ ఎవరైతే ఉంటారో ఎలిజిబిలిటీ తర్వాత డిసైడ్ అయిన తర్వాత ఒక్కరికి వస్తాయి ఇద్దరికి వస్తాయి, అది పరీక్ష అయిన తర్వాత ఇది గవర్నమెంట్ ఒక డిసిజన్ తీసుకుంటున్నది. ఇప్పుడు అందుకే అన్ని కుటుంబాలకు సంబంధించిన డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నాము. దీనికి మీరు ఇప్పుడు మాకు వస్తాయా రాదా అది ఎవరైనా దయచేసి అపోహాలు పెట్టకండి. ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరు అర్హులకి గవర్నమెంట్ చెప్పింది ప్రతి ఒక్క గ్యారంటీ పరీక్ష అయిన తర్వాత వారందరికీ ఫ్యూచర్ లో అది ఖచ్చితంగా ఈ బెనిఫిట్ వస్తాయి. కాబట్టి ఇంత మంచి పథకం, ఎందుకంటే ఇప్పటి వరకు మీరేమని కార్డు కానీ కొత్త కుటుంబం కానీ వారికి ఏ విధంగా లబ్ధి చేరాలి వాటిపైన కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ గా డిసిజన్ తీసుకుంటున్నది. కాబట్టి దానికి దయచేసి ఎవరైనా ఏమీ అపోహాలు పెట్టకండి. తర్వాత ఇంకొకటి మనం రైతు భరోసా గురించి సర్పంచ్ గారు అడిగారు. సో రైతు భరోసాకి ఎందుకంటే ఇప్పుడు మనం ఏవైతే సబ్సిడీ అమౌంట్ ఉందో బెనిఫిట్ ఉంది పెరిగింది. కాబట్టి దయచేసి పాత ఉన్న కొత్త ఉన్న అందరూ ఎవరైతే ఉన్నారో మీ రైతు భరోసా మీ అక్కడ ఏవైతే సర్వే నంబర్ ఉంది విస్తరణం ఉన్నాయి, దయచేసి ప్రతి ఒక్కరు కూడా డీటెయిల్స్ ఎంట్రీ చేయండి. మీ దగ్గర ఒకవేళ పట్టాదార్ పాస్బుక్ ఉంటే పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్ పెట్టండి. కానీ పట్టాదార్ పాస్బుక్ ఎక్కడైనా మ్యాండేటరీ లేదు. మ్యాండేటరీ అంటే ఆధార్ కార్డు కానీ వైట్ రేషన్ కార్డు కానీ ఈ 2 డాక్యుమెంట్స్ మాత్రం మనం కలెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కౌలు రైతులు కూడా వస్తాయి కాబట్టి కౌలు రైతుల దగ్గర పట్టాదార్ పాస్బుక్ ఉండదు. సో వాళ్ళకి కూడా అందుకంటే మనం ఖచ్చితంగా వాళ్ళ డీటెయిల్స్ కూడా దీంట్లో మనం కలెక్ట్ చేస్తున్నాము. వాటి సంబంధించిన మనం అప్లికేషన్స్ మీ అందరితో తీసుకుంటున్నాము. సో అయితే అప్లికేషన్స్ మనం ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామంటే అడ్వాన్స్ గా ఇవ్వాలి, అంటే మీ అందరికి ముందే చేరాలి. సో నిన్న ప్రింట్ అన్ని అప్లికేషన్స్ ప్రింట్ అయినాయి. నిన్న నైట్ వరకు కూడా అన్ని ఎంపీడీఓసి కానీ ఎంఆర్ఓసి కానీ పంచాయత్ సెక్రటరీస్ కానీ మున్సిపల్ కమిషనర్స్ కానీ వారందరికీ కూడా చేయడం జరిగింది. సో నాకు తెలిసిన వరకు ఈ గ్రామంలో అందరి దగ్గర అప్లికేషన్స్ అంటే అన్ని కుటుంబాల్లో మనం ఒకటి ఇంపార్టెంట్ ఏముంది అంటే దీంట్లో కుటుంబం ఒక యూనిట్ ఉంది. కుటుంబం అంటే ఏ కుటుంబంకి రేషన్ కార్డు ఉందో ఒక రేషన్ కార్డు అంటే ఒక కుటుంబం, ఆ ఒక కుటుంబం ఒక యూనిట్ తీసుకొని కుటుంబం నుంచి ఒక అప్లికేషన్ తీసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు పాపన్నపేట్ మండల్ ఎల్లాపూర్ గ్రామంలో మన ప్రజాపాలన కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి. దీంట్లో ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథి వచ్చిన గౌరవ స్థానిక ఎమ్మెల్యే గౌరవ డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారికి, ఇక్కడ స్థానిక అధ్యక్షులు